నేను మా భార్య ఉంటే నేను చేసిన అనుకో రెడ్డి గారితో ఎవరిదన్నా జనగామ జిల్లాలో ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షేమ చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆటో యూనియన్ల జేఏసీ పక్షాన జనగాం జిల్లా జాడు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు ఖచ్చితంగా రావాలి. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాన 12,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఇప్పుడు ఈవీ ఆటోలకు సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లకు మాత్రమే, ప్రస్తుతం రవాణా మీద ఆధారపడ్డారు, ఆటో డ్రైవర్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఓలా ఊబర్ క్యాబ్ ర్యాపిడో లాంటి సంస్థలను కూడా నిషేధించాలి ఇక్కడ అని మేము జిల్లా కలెక్టర్ గారిని అఫీషియల్ గా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకే ఉపాధి లేకపోతుంది. అలాంటిది కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్న మాట వాస్తవే, కానీ వేరే రంగాలలో కల్పిస్తే కూడా మేము కూడా సంతోషపడతాం. మా కొట్టగొట్టి ఇంకోటి కొట్టనివ్వడం అనేది సమంజసం కాదు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇక్కడ నిషేధించాలని చెప్పేసి, తెలంగాణ వ్యాప్తంగా నిషేధించాలని చెప్పేసి మేము